రవీంద్ర యాసాని ఒక క్వశ్చన్ అడిగిండు నన్ను. ఆ క్వశ్చన్ ఏంటంటే 28 అండ్ 29లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్తా ఉన్నారు. సో ఎవరి సైడ్ నుంచి చెప్పాలనేది ఫస్ట్ క్వశ్చన్. నేను ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి సైడ్ నుంచి చెప్పాలా, కేసీఆర్ సైడ్ నుంచి చెప్పాలా, ఏదైనా పార్టీ సైడ్ నుంచి చెప్పాలా, లేదా జర్నలిస్ట్గా చెప్పాలా అనేది ఒక క్వశ్చన్. అయితే మీరు రాశారు బ్రహ్మాండంగా జర్నలిస్ట్గా చెప్పండి అన్న అంటూ. అయితే ఓటు వేసేది నేను కాదు, నా ఓటు నేను ఒక్కటే వేసుకుంటా. ఓటు వేసేది ప్రజలు, జనం. సో జనం మూడ్ని బట్టి, జనం ఇంట్రెస్ట్ని బట్టి మేము కరెక్ట్గా ఒక 6 నెలల ముందు అసెస్మెంట్ చేయగలుగుతాం. అయితే ఈ 6 months ముందు చేయగలిగేటువంటి అసెస్మెంట్ని మీరు 2.5 years ముందే అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మేము చెప్తూ ఇంకొక 1.5 year తర్వాత ఏదైనా మారవచ్చు, ఇంకెవరన్నా గొప్పగా పార్టీ పెట్టవచ్చు, బ్రహ్మాండంగా అప్పటి ఎన్టీ రామారావు లాగా, చిరంజీవి లాగా ఎవరన్నా పార్టీ పెట్టి ఎక్కడి నుంచన్నా రావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎవరన్నా ముందుకు రావచ్చు, వాళ్ళ వేవ్ కూడా ఉండొచ్చు. కాబట్టి మధ్యలో జరిగే పరిణామాలు పక్కకు పెడితే ఉన్న పలంగా ఉన్నది ఉన్నట్టుగా ఇవాళున్న పరిస్థితులను బట్టి చెప్పాలంటే రాసుకోరిగా చెప్తా. గుడ్ మార్నింగ్ అన్నగారు, మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి 779 రోజుల సమయం ఉంది. ఓకే, అదే 28, 29లో రాష్ట్రంలో, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ తప్పకుండా మాట్లాడదాం. అయితే రవీందర్ భాయ్, నీకు నచ్చినా నచ్చకున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మా తగ్గుతూ వస్తుంది. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకున్నా ఇది CJP ఉద్యమమా లేకపోతే జెన్జీ ఉద్యమమా కాదు, ఒక రకమైనటువంటి అంటే పెరుగుట విరుగుట కోసమైన ఏదైతే ఉందో ఇప్పటికీ 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి మోదీ గారు 4వసారి రారు. ఇది నేను శపిస్తలేను, నేనేమి జ్యోతిషం చెప్పటోని కాదు, నాకేమి చిలక పంచాంగం తెలియదు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి మాట చర్చని చెప్పదలుచుకున్నా. ఇంకోటి, ఏది కూడా ఎక్కువ రోజులు ఉండదు, ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఆ మార్పు నేపథ్యంలోనే ఇండియా కూటమికి అధికారం వచ్చే అవకాశం, లేదా రాహుల్ గాంధీని ప్రధాని కూడా చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది, మెండుగా ఉంది ఈ దేశం. ఆ CJP కనుక లేదా యువత కనుక కాంగ్రెస్కి అనుకూలం ఉంటే, లేదా వాళ్ళకి మద్దతు ఇస్తే, ఇది నేను చెప్పేది, వాళ్ళకి మద్దతు ఇస్తే వస్తుంది. లేదా థర్డ్ ఫ్రంట్ మేబీ అన్ని రాష్ట్రాల్లో ఇట్లా యువత ముందుకు వస్తే మేబీ కొత్త ఫ్రంట్ కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినాడు చూడలేదా మనం, TVK విజయ్ తమిళనాడులో అధికారంలోకి వస్తే చూడలేదా, అట్లా అది కూడా జరగవచ్చు. కాబట్టి నేను అందుకే చెప్తా ఉన్నా, వేరే ఏదైనా జరిగి ఎట్టయినా పోవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో భవిష్యత్తులో మోదీ దిగితే రాహుల్ ఎక్కేది ఖాయం. రాహులా ఇంకొకరా, ఇక పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు. కానీ చెప్తున్నా, ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి చేసినటువంటి భారత్ జోడో యాత్ర చూసిన తర్వాత చెప్పొచ్చు ఆయన కూడా కేపబులే, కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు అన్నట్టుగా దేశ ప్రజల్లో కొంత ఉంది. సో అరే పప్పు అన్నా, ఉప్పు అన్నా, నిప్పు అన్నా, ఆ పప్పు కాస్త ఎన్నడా ఒకనాడు నిప్పు అవుతుంది. మనం పక్క రాష్ట్రంలో లొకేషన్ కూడా చూసినాం. కాబట్టి కేంద్రంలో మేబీ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం మన మోదీని కాదనుకుంటేనే. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న ఒక లేయర్ ఉంటుంది. రాహుల్ని కావాలనుకోవడం వేరు, మోదీని వద్దనుకోవడం వేరు. చాలా చోట్ల ఒక నాయకుడిని వద్దనుకుంటే ఆ పడే ఓట్లు అంతకు డబల్ పడుతుంటాయి ఇటు సైడ్. ఈయన కావాలనుకుంటే కోరుకునేది చిన్నగా ఉంటే అవతలోడు అసలు రావద్దు, వాడు రాకపోతే జాలరా బై, చాలా ఊర్లలో జరిగింది మొన్న. వాడు గెలవకపోతే జాలు అని అనుకుంటే అట్టోని కూడా గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మోదీని కాదనుకుంటే నెక్స్ట్ వచ్చేది ఇండియా కూటమి. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా మూడోది మనం నిన్న మొన్న ఎద్దు కథ కూడా చెప్పిన నేను. సో అది జరగవచ్చు. లేదా నేను ఉన్న పలంగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మళ్ళీ కేసీఆర్ వైపే చూస్తున్నారు జనాలు అనేది నగ్న సత్యం, అక్షర సత్యం. ఎవరికి నచ్చినా నచ్చకున్నా మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకోండి. పబ్లిక్కి చిరాకు వచ్చింది, తిక్క దొబ్బుతుంది, తిక్కలేస్తుంది. రేవంత్ రెడ్డి 34 దాకా ఉంటానంటా ఉన్నాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళ మంత్రులు ఏంది, వాళ్ళ కమిషన్ లేదు, వాళ్ళ కక్కుర్తి ఏంది, అన్న వాళ్ళు దోసుకోలేదా, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అంటే ఎన్ని చేసినా మళ్ళీ కేసీఆరే కావాలంటా ఉన్నారు ప్రజలు అంటున్నారు. మళ్ళీ ఇది నా మాట కాదు, మళ్ళీ ఒక జర్నలిస్ట్గా చెప్పండి అంటే మళ్ళీ అది కూడా చెప్తా, నేను ఆ లెక్క కూడా చెప్తా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్నే ఎన్నుకుంటారు అనేది ఇలా గ్రౌండ్లో ఉన్నటువంటి విషయం. అది మీకు నచ్చకపోయినా నచ్చినా నేనేం చేయలేను. బీజేపీకి రావాలంటే ఇంకో 1.5 year తర్వాత, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు బయటపడి మళ్ళీ బండి సంజయ్ లాగా అంటే కొంత ఊపు తీసుకొచ్చే పార్టీకి బయట కూడా బ్రహ్మాండంగా అంటే ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజల కోసానికి కొట్లాడి నిరసనలు లేకపోతే ధర్నాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తే ఏమన్నా బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కానీ లేకపోతే మాత్రం ఉన్నట్టుగా మాట్లాడాలంటే బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షంగా ఇలా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన కొట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళే అధికారంలోకి వస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పటికి
మొత్తం మారిపోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మిగిలిన 2 లక్షల రుణమాఫీ వేసేసి ఆ పాత బాకీ ఉన్న రైతు బంధు వేసేసి రైతు బీమా అంతా క్లియర్ చేసి ముసలోళ్ళకు 2,000 ప్లస్ 2,000 పింఛన్ ఇచ్చేసి ఇంకా చాలా పథకాలు ఎలక్ట్రిక్ స్కూటీ నుంచి మొదలు పెడితే తులం బంగారం దాకా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అన్నీ ఇచ్చి మహిళలకు 2,500 పింఛన్ ఇచ్చి ఇంకా అన్ని పథకాలు నెరవేర్చి విద్యార్థులకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు నోటిఫికేషన్ లేసి వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తే ఇగో చెప్పడానికే ఇంత దమ్మొచ్చింది. ఇవన్నీ ఇస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి, వాటి ద్వారా ఓట్లు వస్తాయా లేదన్నది భగవాన్కు మాలూమిగా.